మామిడికాయ పచ్చడి ప్రాసెస్ చూద్దాం. ఈ విధంగా ఆవకాయ పచ్చడి ఎప్పుడు పెట్టినా బ్రహ్మాండంగా కుదురుతుంది. ముక్క మెత్తబడకుండా సంవత్సరం పాటు తినేయచ్చు. మీరు ఈ పద్ధతిలో ఆవకాయ పచ్చడి పెట్టి చూడండి. ముందుగా బకెట్లోకి మామిడికాయలను తీసుకుందాం. అందులోకి వాటర్ పోసి శుభ్రంగా కడుక్కుందాం. తడి అనేది లేకుండా తుడుచుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి మెంతులు జీలకర్రను తీసుకొని దొరదొరగా వేయించుకుందాం. అలాగే ఆవాలను కూడా తీసుకొని దొరదొరగా వేయించుకుందాం. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి జీలకర్ర మెంతులను మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుందాం. అలాగే ఆవాలను కూడా తీసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వెల్లిపాయలను కూడా కొంచెం పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మామిడికాయ ముక్కలకు పోరగిట్ల తీసి శుభ్రంగా తుడుచుకుందామండి. ఇందులోకి ఆయిల్ వేద్దాం. కొంచెం ఆయిల్ వేసి ఒకసారి కలిపేసుకుందాం. మామిడికాయ ముక్కలకు ఆయిల్ వేయడం వల్ల ముక్క అనేది గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న మెంతులు జీలకర్ర పొడిని వేసేద్దాం. ఒకసారి కలిపేసుకుందాం. ఈ పొడి అనేది ముక్కకు మెత్తగా ఉండాలి. ఇప్పుడు ఆవ పొడిని కూడా తీసేసుకుందాం. మరొకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేద్దాం. ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు వెల్లిపాయలను వేసి మరొకసారి కలుపుకుందాం. ఇప్పుడు నేను బౌలెడు ఉప్పు తీసుకున్నామండి. 1 కప్పు ఉప్పు తీసుకున్నాను. ఉప్పు అనేది మంచిగా ఉండాలండి. ముక్కకు మెత్తగా ఉండాలి. ముక్కకు పట్టేటట్టు ముక్క మెత్తబడకుండా బాగా కలుపుకోవాలండి. ఉప్పు మంచిగా సరిపోవాలి. ఇప్పుడు 2 బౌళ్ళ కారం పొడిని తీసుకుందాం. ఒకసారి కలిపేసుకుందాం. ఉప్పు కారం అనేది మంచిగా ఉండాలండి. అప్పుడు మనం పచ్చడి కూడా ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి పల్లి నూనెని తీసుకుందాం. ఒకసారి కలిపేసుకుందాం. అన్నీ కరెక్ట్గా ఉండాలండి. ఉప్పు తక్కువైనా కారం తక్కువైనా పచ్చడి అనేది ఖరాబ్ అవుతుంది. అన్నీ సరిగ్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు నేను ఒక చిట్కా చెప్తానండి. ఒక డబ్బాలోకి వెల్లిపాయ పేస్ట్ని రాయాలి. దానికి మొత్తం అప్లై చేయాలి డబ్బాకి. ఇలా వేయడం వల్ల పచ్చడి అనేది మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు పచ్చడిను ఇందులోకి తీసుకుందాం. వెల్లిపాయ పేస్ట్ అనేది డబ్బాకు అప్లై చేయడం వల్ల మంచి టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు మూత పట్టేసుకొని ఒక క్లాత్ కట్టేసుకుందాం. త్రీ డేస్ చూద్దాం. 3 డేస్ తర్వాత చూద్దాం. చూసారా, నూనె అనేది పైకి తేలింది. అంటే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఉప్పు తక్కువనా కారం తక్కువనా ఇప్పుడే కలిపేసుకోవాలండి. నాకైతే అన్నీ సరిపోయాయండి. మామిడికాయ పచ్చడి ఒకసారి కలిపేసుకుందాం. మామిడికాయ పచ్చడి అని రెడీ అయిపోయిందండి. ఒకసారి ట్రై చేయండి.